నమస్తే సార్. నమస్తే చెప్పండి. ఏం పని చేస్తుంటారు సార్ మీరు? నేను కాలేజీలో జాబ్ చేస్తాను. కాలేజ్లో అంటే లెక్చరరా సార్? లెక్చరర్. ఓకే, మీ ఏరియా ఎక్కడ? నాది మేడిపల్లి. మేడిపల్లి అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి. మల్కాజ్గిరి మల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ. మల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి పార్లమెంట్ అయితే మల్కాజ్గిరి. మీ సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రజెంట్ ముఖ్యమంత్రి కదా. సరే, కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి 100 రోజులు గడుస్తూ ఉన్నది కదా, ఎట్లా ఉంది సార్ పరిపాలన? పర్లేదు, కొద్దిగా కరప్షన్ తగ్గినట్టు అనిపిస్తున్నాడు, కొద్దిగా స్ట్రిక్ట్ చేస్తున్నాడు. పాలన అయితే ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. మరి ముందుకు ఎట్లుంటుందో తెలియదు. మరి అంటే ఇక వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు కదా, మరి తర్వాత ఎట్లా బిహేవ్ చేస్తాడు అనేది తెలియదు. ఇప్పటికైతే చాలా మందిని అయితే చాలా టైట్ చేస్తున్నాడు, అది చాలా సంతోషం. 6 గ్యారెంటీల విషయంలో ఏమైనా ఇబ్బంది పడుతున్నారా సార్ పబ్లిక్? 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, 6 గ్యారెంటీ అమలు విషయంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు పబ్లిక్ ఇబ్బంది పడుతుంటే ఏమైనా అనిపిస్తుంది? ఉన్నది, ఇబ్బంది అయితే ఉన్నది. అన్నీ కరెక్ట్ జరగట్లేదు. అంటే చెప్పేటప్పుడు చెప్పేస్తారు, కానీ ఇంప్లిమెంటేషన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మేబీ టైం తీసుకుంటుండొచ్చు అవన్నీ చేయడానికి. ఎందుకంటే బేసిక్గా ఎట్లా చేయాలన్న మెథడ్స్ తెలియదు కదా. ఇప్పుడు కరెంట్ ఉన్నది, కరెంటు ఓకే, ప్రాబ్లం లేదు, ఇస్తాను అన్నాడు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలనో తెలియదు, ఏం చేయాలనో తెలియదు. ఒకసారి అక్కడ అంటారు, ఒకసారి కరెంట్ ఆఫీస్లో అంటారు, ఒకసారి మున్సిపల్ ఆఫీస్లో అంటారు, లేదు మీరు ఎక్కడ అప్లికేషన్ ఇచ్చారో అక్కడ అని అంటారు. సో కరెక్ట్ పద్ధతిగా తెలియట్లేదు. ఇంకా టైం పట్టవచ్చు. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఇంకా 1 మంత్ టైం మాత్రమే ఉంది. ఈ మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తూ ఉన్నాడు, పట్నం సునీతామహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు, రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి. ముగ్గురు అభ్యర్థులలో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఈటల రాజేందర్ మేబీ బీజేపీ నుంచి కదా, మేబీ ఉండదు. సెంట్రల్లో బీజేపీకి 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా, మళ్ళీ బీజేపీ రావాల్సిన అవసరం ఉందా, లేకపోతే మార్పు రావాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ప్రజెంట్ అయితే బీజేపీ రావాలి. ఎందుకు సార్, రీజన్ ఏంది? రీజన్ అంటే అక్కడ ఏం పాయింట్స్ ఏం లేవు కదా, వాళ్ళకి నెగటివ్గా ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ అంటే అన్నీ తెలుసు కదా, ఎంత నెగటివిజం వచ్చిందా అనేది. మరి అలా మనకైతే మోడీ మీద అంత అగెన్స్ట్గా అయితే ఏమీ లేవు కదా, ఏ స్కామ్ లేదు, ఏం లేదు. కాబట్టి ఓకే, పీపుల్ మే యాక్సెప్ట్ ఫర్ థర్డ్ టైం. సో మళ్ళీ బీజేపీ వస్తేనే బాగుంటుంది. కానీ ఇప్పుడు మనం పెట్రోల్ బంకులు ఉన్నాం కాబట్టి, సో ఈ పెట్రోల్ డీజిల్ ధర పెరగడానికి కారణమే భారతీయ జనతా పార్టీ, బీజేపీ అంటూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు వాళ్ళు తగ్గిస్తున్నారు, కానీ స్టేట్ తగ్గించట్లేదు కదా, ట్యాక్స్ తగ్గించట్లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ అప్పుడైతే కేసీఆర్ ఉండే డైరెక్ట్ చెప్పిండు నేను తగ్గియా అని చెప్పేసిండు. సెంటర్ తగ్గించింది 10 రూపీస్. మరి అప్పుడు అంతే కదా, తగ్గించాలి కదా, స్టేట్ కూడా తగ్గిస్తారు వాళ్ళు. సో ఇప్పుడు ఇక్కడ తగ్గలేదు అని అంటే, మన తెలంగాణ తగ్గలేదు అంటే బికాస్ ఆఫ్ స్టేట్, వాళ్ళ ట్యాక్స్ తగ్గించట్లేదు కాబట్టి ఇంకా తగ్గవచ్చు. ఇప్పుడు తగ్గింది కదా కొద్దిగా, ఇంకా తగ్గవచ్చు. మీ ఓటు మాత్రం బీజేపీకి. యా, థ్యాంక్ యూ సార్.